for this meeting. Decisions. ఏమన్నారు తెలుగులో దాన్ని? తీర్మానం చేయట లేకపోతే నిర్ణయం తీసుకొనుట, డెసిషన్స్ మేకింగ్. ఓకే, ఆ విషయం నేను మాట్లాడుతున్నాను. దాంట్లో ఒక 3 విషయాలు ఉన్నాయి. టైమ్ ఆఫ్ డెసిషన్ అండ్ ద పవర్ ఆఫ్ డెసిషన్ అండ్ ద రిజల్ట్స్ ఆఫ్ డెసిషన్. అర్థమవుతుందా? అంటే నువ్వు డెసిషన్ తీసుకునేటటువంటి ఆ టైము, ఆ విధానము, రెండవది ఆ డెసిషన్ యొక్క శక్తి, మూడవది ఆ డెసిషన్ వలన, ఆ నిర్ణయం వలన కలిగే ఫలితాలు లేదా కాన్సిక్వెన్సెస్, పరిణామాలు. అంతేనా? పరిణామాలు జరిగే, తద్వారా జరిగే పరిణామాలు. ఆయన అంటాడు, అండ్ మే దిస్ డే be the time of decision for many people, that they will make their minds up this day to serve you. ఆయన కామన్గా మాట్లాడుతూ అంటున్నాడు, ఈ రోజు నాన్న అనేక ప్రజలకు ఈ దినాన ఒక నిర్ణయపు దినముగా ఉండును గాక, వారు ప్రభాని సేవిస్తాము, నిన్నే సేవిస్తామని ఒక నిర్ణయం తీసుకుందాము గాక అని అంటున్నాడు ఆయన. యూ హ్యావ్ గాట్ ఎ డెసిషన్ టు మేక్. యు ఆర్ ఎట్ కాదేశ్. యు సీ, కాంట్ స్టాండ్ మచ్ లాంగర్. నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. నువ్వు కాదేశ్ దగ్గర ఉన్నావు. కాదేశ్ బర్నియా తెలుసు కదా అందరికీ. కాదేశ్ దగ్గర ఉన్నావు. నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. కాదేశ్లో ఎక్కువసేపు ఉండకూడదు. ప్రధాన మాట్లాడదు, కాదేశ్లో ఎక్కువసేపు ఉండకూడదు. వై యూ హాల్టింగ్ బిట్వీన్ 2 ఒపీనియన్స్? ఎందుకు 2 ఒపీనియన్స్ మధ్య నువ్వు ఆగి ఉన్నావు? అక్కడ 2 తలంపుల మధ్య ఎందుకు ఆగి ఉన్నావు అక్కడ కాదేశ్ దగ్గర? వై ఈజ్ంట్ ద చర్చ్ ఆన్ ఫైర్? ఎందుకు సంఘము ఆ మంట మీద లేదు అంటూ ఉన్నాడు ఆయన. వై ఈజ్ంట్ ద చర్చ్ ఆన్ ఫైర్? వై ఈజ్ంట్ ద ప్లేస్ ప్యాక్డ్ అవుట్ విత్ పీపుల్? ఎందుకు సంఘము ప్రజల చేత నిండి లేదు? వై ఈజ్ంట్ గ్రేట్ సైన్స్ అండ్ వండర్స్ ఆర్ డన్? గొప్ప సూచనలు, ఆశ్చర్యకార్యాలు ఎందుకు జరగడం లేదు? డోంట్ లే ఇట్ అన్ టు ద పాస్టర్. నువ్వు దానిని సంఘ కాపరి మీద నెట్టమాకు. యూ హ్యావ్ టు మేక్ అ డెసిషన్. నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి దేవుని విషయంలో. మీకు తెలుసా, వివాహంలో నువ్వు తీసుకునే నిర్ణయం కూడా దేవుని కొనకైన నిర్ణయం అయి ఉంటుంది. అది పౌలు అన్నాడు, పెళ్లి కానివాడు ప్రభువును సంతోషపరుస్తున్నాడు, పెళ్ళైన వాడు భార్యను సంతోషపరచాలని చూస్తూ ఉన్నాడు. ఉన్నవాడు లేనట్టుగా. ఇప్పుడు ఈరోజు చూడండి, గమనించండి, ఇట్స్ నాట్ ఈజీ. నువ్వు కనుక ఒక తప్పు భార్యను ఎన్నిక చేసుకుంటే ప్రభువును సేవించడం ఈజీ కాదు. అడుగడుగున నీకు అడ్డుబండలాగా ఉంటారు. ఎందుకంటే పురుషులలో ఆ రోషాన్ని, ఆ కాడిని పట్టింది దేవుడే. వారు దేవుని కొరకు నిలబడతారు. నీ భార్య కనుక అడ్డుబండగా ఉంటే నీకు శ్రమలేగా. ప్రభువును సేవించడం అంత ఈజీ కాదు. ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఎవ్రీ మ్యాన్ స్టాండ్ ఇన్ హిస్ ప్లేస్, బట్ ద థింగ్ వీ హ్యావ్ గాట్ టు డూ ఇస్ గెట్ టుగెదర్ అండ్ స్టార్ట్ ద రివైవల్. వాట్ కెన్ వీ డూ? యువర్ డెసిషన్ మైట్ కమ్ నౌ. సంఘంలో ఒక ఉజ్జీవము రావాలనంటే ఏం చేయగలము? నువ్వు ఒక నిర్ణయం ఇప్పుడు తీసుకుంటే అది సాధ్యపడుతుంది అంటున్నాడు ఆయన. సంఘ కాపురం నువ్వు నెట్టడం కాదు. అందుకు ఉదయకాలం చెప్పినట్టుగా సంఘాలలో మీరు ప్రోత్సాహకరంగా ఉండండి. సంఘాలలో ఆరాధన చక్కగా జరుగునట్లుగా ప్రోత్సహించండి. సంఘ కాపరికి సహాయకరంగా ఉండండి. సంఘ కాపరికి వెన్నుముకగా ఉండండి. ఆరాధన చక్కగా జరుగులాగిన మీ వంతుగా కృషి చేయండి. సంఘ కాపరి ఆత్మలు సంపాదించలాగిన, మీరు ఆత్మలు సంపాదించలాగిన ఒక డెసిషన్ చేసుకొని, మరియు ఆ డెసిషన్ ఇప్పుడే వచ్చును కాక అంటూ ఉన్నాడు ఆయన. ఆయన అంటున్నాడు, యు ఆర్ ఎట్ కాదేశ్ అండ్ బర్నియా ద జడ్జ్మెంట్స్. ఆయన కాదేశ్ అండ్ బర్నియా అని ఏమంటున్నాడు తెలుసా? తీర్పు అంటూ ఉన్నాడు. యు ఆర్ ఎట్ జడ్జ్మెంట్. మనం కూడా ఆయన అంటాడు, వీఆర్ ఎట్ కాదేశ్ అండ్ బర్నియా, అంటే వీఆర్ ఎట్ జడ్జ్మెంట్. మనం ఎత్తబాటుకు దగ్గర, అంటే కాదేశ్ అండ్ బర్నియాలో ఉన్నాం. తీర్పు దినానికి దగ్గరగా ఉన్నాం మనం. యాక్చువల్లీ దాని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు.
ఈ తీర్పు దినాన దగ్గరగా ఉన్నప్పుడు నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నావో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. అది పెళ్లి విషయంలోనైనా, అది ఇంకేదైనా సరే. ఒక డెసిషన్ నీ జీవితాన్ని మార్చేస్తుంది. అవునా? అదేదో ఉందిగా, అన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. అవునా? అంతేనా? ఎవరిది ఐడియా వాళ్ళదా? ఎయిర్టెల్ వాళ్ళదా? ఐడియా వాళ్ళదా? ఐడియా ఉంది కదా అట్లా. అన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. అ డెసిషన్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. And that was spared on the mountain and a ram was offered in his place. ఇసాకు ప్లేస్లో ఒక గొర్రె అక్కడ పొట్టేలు అక్కడ అర్పించబడింది. గాడ్ స్పీకింగ్ దట్ హీ వుడ్ ఆఫర్ హిజ్ ఓన్ సన్. దెన్ దిస్ బాయ్స్ మదర్ హ్యాడ్ డైడ్. ఈ బాలుడు ఎవరు? ఐజాక్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ బాలుని తల్లి సారా చనిపోయింది. సారా. అండ్ ద ఫాదర్ వాస్ గెట్టింగ్ ఓల్డ్. తండ్రి ఎవరు? అబ్రహాము ముసలివాడవుతూ ఉన్నాడు. వినండి, జాగ్రత్త వినండి. అండ్ దేర్ వాజ్ ఎ టైమ్ వెన్ అబ్రహాం హ్యాడ్ టు మేక్ అ డెసిషన్. అక్కడ ఒక సమయం వచ్చింది, అబ్రహాము ఒక డెసిషన్, ఒక నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది. వాట్ క్లాస్ ఆఫ్ పీపుల్ దట్ హీ సన్ వుడ్ మ్యారీ ఇన్ టు. ఎలాంటి ప్రజలలోనికి తన కుమారుడు పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయం తీసుకునే సమయం వచ్చిందండి అబ్రహాముకి. వచ్చినప్పుడు ఆయన నిర్ణయం తీసుకున్నాడు. బ్రదర్ బ్రానమ్ ఏమంటున్నాడు చూడండి. అండ్ ఐ థింక్ దట్స్ అ గుడ్ పాలసీ ఫర్ ద సన్స్ ఆఫ్ అబ్రహాం టు డూ ద సేమ్ థింగ్. నన్ను తాకింది బ్రదర్ అది. దాన్ని అందుకే హైలైట్ చేసుకొని వచ్చినాను నేను. ఇదో అన్నిటికన్నా పెద్ద చేసుకొని వచ్చినాను. అబ్రహాము తన కుమారుడు ఏ క్లాస్లోకి, ఏ క్లాస్ పీపుల్లోకి వెళ్ళాలో అది తీసుకొని నిర్ణయం చేశాడట. మనకు తెలిసి ఏం నిర్ణయం చేశాడు? అన్యుల నుండి కాక, కనానీయుల నుండి కాక, తన సొంత ప్రజల నుంచే తీసుకురామని చెప్పాడు ఆయన. ఇప్పుడు బ్రానమ్ అంటూ ఉన్నాడు, అండ్ ఐ థింక్ దట్స్ అ గుడ్ పాలసీ ఫర్ ద సన్స్ ఆఫ్ అబ్రహాం టు డూ ద సేమ్ థింగ్. అబ్రహాము కుమారులు కూడా అలాంటి విషయం చేయడమే ఒక మంచి పాలసీ అది. నీవి దినాన్ని అబ్రహాము కుమారుడవైతే, అబ్రహాము విశ్వాసానికి నువ్వు పాత్రుడవైతే, వారసుడవైతే, అబ్రహాము కుమారుడు ఎలా పెళ్లి చేసుకున్నాడో అలా పెళ్లి చేసుకో ఈ దినాన. నీ సొంత జనులలో నుంచి. ఎవరు నీ సొంత జనులు? నీ సొంత జనులు ఎవరు? నీ రక్తం పంచుకొని పుట్టినవారు. ఏ రక్తం సంపాదించుకొని పుట్టినవారు? పంచుకొని పుట్టినవారు. క్రీస్తు రక్తాన్ని పంచుకొని పుట్టినవారు. వారు నీ సొంత జనాంగమై ఉన్నారు. వారిలో నుండే నువ్వు నీ కొరకైన ఒక వధువును ఎన్నిక చేసుకోవాలి. అది అబ్రహాం యొక్క పాలసీ. ఆ పాలసీ చాలా మంచి పాలసీ అంటూ ఉన్నాడు ఆయన. నువ్వు కనుక అబ్రహాము కుమారుడు అయితే నువ్వు కూడా ఆ పాలసీనే చేయి. నీ సొంత ప్రజల నుంచే నువ్వు ఒక భార్యను ఎన్నుకునే ప్రయత్నం చేయి. హూ హీ వాస్ గోయింగ్ టు చూస్ ఫర్ హిస్ సన్స్ వైఫ్. తన కుమారుడికి భార్యగా ఎవరిని ఎన్నిక చేసుకోబోతున్నాడు? కాస్ హీ న్యూడ్ దట్ హీ వాజ్ ఎ ప్రామిస్డ్ చైల్డ్. గమనించండి, ఈ మాట నాకు బాగా దొరికింది. ఈ మాట ఆయన ఎవరిలో నుండి తన కుమారుడికి భార్యను తీసుకురాకపోతున్నాడు. ఎందుకు అంటే ఎందుకు అక్కడికే పొమ్మన్నాడు అనంటే, ఎందుకు అనంటే హీ న్యూడ్ దట్ హీ వాజ్ ఎ ప్రామిస్డ్ చైల్డ్. ఇస్సాకు ఒక వాగ్దాన పుత్రుడని అబ్రహాముకు తెలుసు. అండ్ దట్ బ్లడ్ స్ట్రీమ్ మస్ట్ కీప్ క్లీన్ అంటిల్ ద కమింగ్ ఆఫ్ ద మెస్సయా. విన్నారా సహోదరులారా, సహోదరులారా? అంటే సంకరము కావద్దు అంటున్నాడు ఆయన. బ్లడ్ని, బ్లడ్ లైన్ క్లీన్గా ఉండాలి. ఎందుకంటే ఆ బ్లడ్ లైన్లో వాగ్దాన పుత్రుడి ద్వారా మెస్సయ్య వస్తాడని అబ్రహాముకు తెలుసు అంటే ఆల్రెడీ. ఇప్పుడు నేనేమంటాను, నీవు కనుక నిన్న హైబ్రిడ్ గురించి మాట్లాడినాం. ఓకే, అవునా? హైబ్రిడ్ గురించి, హైబ్రిడ్ చేయొద్దు అని అన్నాడు ఆయన.
ఒకవేళ నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని, వేరే డినామినేషన్స్ పెళ్లి చేసుకొని నువ్వు కనుక పిల్లల్ని కంటే, ఏ బ్లడ్ లైన్లో నుంచి పుడుతున్నారు వారు? నీలో ఉన్నది క్రీస్తు రక్తము, వారిలో ఉన్నది క్రీస్తు రక్తము కాదు. ఎప్పుడైతే ఆ పెళ్లి జరిగిందో బ్లడ్ స్ట్రీమ్ డిస్టర్బ్ అయిపోయింది. యాక్చువల్లీ నీ ద్వారా మరలా దైవ కుమారులు పుట్టారు ఇప్పుడు దైవ కుమారులు. ఎందుకంటే అహాబు గురించి మాట్లాడుతూ, ఆ ఇల్లు గురించి మాట్లాడుతూ, జెజబెల్ గురించి మాట్లాడుతూ, ఆ ఇల్లు గురించి మాట్లాడుతూ అది లుక్వామ్ హౌస్ అంటాడు ఆయన. లుక్వామ్ హౌస్ ఎవరు బట్టి అన్నాడు? యెజబెలుని బట్టి అన్నాడు ఆయన. ఆయన మాట మాట్లాడుతూ ఆ ఇంట్లో పిల్లలు ఎట్లా పెరుగుతారు అంటూ ఉన్నాడు ఆయన. ఒక లుక్వామ్ కలిగిన కుటుంబంలో, యెజబెలు లాంటి తల్లి ఉన్న కుటుంబంలో పిల్లలు ఎలా పెరుగుతారు? అలానే పెరుగుతారు కదా అంటారు. నిన్న చూసాం కదా మాటని. వారు అలానే పెరుగుతారు కదా. అబ్రహాముకు తెలుసంట, ఈజ్ ఎ ప్రామిస్డ్ సన్, because he knew that he was a promised child and the blood stream must keep clean until the coming of the Messiah. మెస్సయ్య వచ్చే వరకు ఈ రక్త ఏమంటారు దాన్ని? స్ట్రీమ్ బ్రదర్, రేఖ కాదు, స్ట్రీమ్. జీనియాలజీ ఉంటుంది కదా, ద బ్లడ్ స్ట్రీమ్, రక్తపు వరుస. కాదు, స్ట్రీమ్ అంటే దార, అది వేరే అర్థం, అది నానా అర్థాల్లాగా అది వస్తుంది దార అనేది. బట్ వరుస, ప్రవాహం, మేబీ అలా అనుకోవచ్చు. దార, ప్రవాహం, అది ఎంతవరకు అంటే మెస్సయ్య వరకు వచ్చే వరకు ఆ రక్తపు దార లేదా వరుస ఏంటి డిస్టర్బ్ కావద్దట. అది అబ్రహాముకు తెలుసట మెస్సయ్య వస్తాడు దీని ద్వారా అని. ఫరో కాదు, ఆ మధ్యలో అమలేక్ రాజు వాడు ఉంటాడు కదా, అబిమెలెకు. ఫరో కూడా ముట్టనివ్వలే, శారాన్ని ముట్టనివ్వలే. రక్తము చెడిపోవడానికి లే. ఏనండి, ఇవి చాలా డీపర్ థింగ్స్ అండి. మీరు ఇంటికి పోయిన తర్వాత ధ్యానం చేయండి ఈ విషయాలని. వాళ్ళంతా వాళ్ళే కదా, ఆజానుబాహులంతా వాళ్ళే. రక్తం మిక్సప్ అయి వచ్చిన వాళ్ళు బయటికి, వాళ్ళందరూ వేసేసినాడు. వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఎరికోలో ఉన్నారు. నేను ఒక విషయం చెప్తాను వినండి. ఆ రోజు ప్రసంగం చేస్తూ, కయ్యనికి భార్య ఎక్కడి నుంచి వచ్చిందని ప్రసంగం చేస్తూ, వాళ్ళు ఐగుప్తు నుంచి యెరూషలేం పోతూ మధ్యలో ఉన్న ఎరుకోని ఎందుకు నాశనం చేయాలా? ఇప్పుడు వీళ్ళు పలువు ఎక్కడ పోతున్నారు? కనాన్ దేశం, అక్కడ ఇజ్రాయెల్ దేశానికి పోవాలి వీరు. అవునా? పోతూ వీళ్ళు ఆల్రెడీ గోడలు కట్టుకున్నారు, డోర్లు వేసేసుకున్నారు, సైలెంట్గా ఉన్నారు లోపల. ఎవరు? ఎరికో. ఇప్పుడు వీళ్ళని ఎందుకు తన్ని చంపి అంతా చేసి పోవాలి? వీరు సైలెంట్ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చుగా. ఎందుకు తిప్పాడో తెలుసా? అక్కడ ఎవడున్నారట అక్కడ లోపల? వచ్చిన 10 మంది ఏం చెప్తున్నారు? అక్కడ అనాకీలము మేము. అనాకీలు అంటే ఎవరు? అంత పెద్ద ఎత్తుండేటోడు. ఆ రక్తం ఎక్కడిది? కయ్యిన్ నుంచి వచ్చిన రక్తం అది. నాకు అప్పుడు అర్థమైంది ఎందుకు వాళ్ళని ఎరుకొదికి తిప్పినంటే ఈ కొడుకులను చంపే యెరూషలేం పోవాలి. తినాలా? వదిలిపెట్టేది లేదు. తిప్పి మొత్తం ఎరుకొని నాశనం చేసి. ఎందుకు నాశనం చేయాలండి? వాడు ఏమైనా అడుకున్నాడా? ఓ మాట చెప్పి అడుకున్నాడా? వీళ్ళు పోతూ వీడు వచ్చి తగిలి నాశనం చేసి మళ్ళీ పోయినారు. ఇట్లా దేవుడు తిప్పినాడు వాళ్ళని. అక్కడ ఉన్న వాళ్ళని ఏమంటారు? ఉన్నత దేహులను నాశనం చేయడానికి తిప్పి నాశనం చేసి పోయినాడు. ఇప్పుడు మీరు అన్నమాట మిక్స్ అయిన వాళ్ళని వేసేసినాడు దేవుడు. మీకు ఆల్రెడీ ధ్యానం చేయండి దాన్ని. ఎందుకు ఎరికను నాశనం చేపించినాడు ఆయన సింపుల్గా. మళ్ళీ అంటాడు ఆయన, మీరు అక్కడ ఒక్కటి కూడా ముట్టొద్దు అంటాడు ఆయన. మరి ఎందుకు పోయినట్టు ఆడదాకా? ఇప్పుడు పోతే దోసుకోవడానికే కదా. మనల్ని పంపించినప్పుడు ఆడ అది తీసుకోండి ఇది తీసుకోండి అన్నాడు ఆడ. ఆమేన్. ఎప్పుడైతే ఎలియాజరు ఈ నిర్ణయం తీసుకున్నాడో ఆమె గురించి, అండ్ ఐ థింక్ ఎలియాజర్ మేడ్ అ గ్రాండ్ డెసిషన్.
మామూలు డెసిషన్ కాదంట అది. A grand decision when he said he would trust God for it. దేవుడు చూపించిన అమ్మాయిని నేను తీసుకొని పోతానని ఏ నిర్ణయం అయితే తీసుకున్నాడో ఆ నిర్ణయం గ్రాండ్ నిర్ణయం అంటున్నాడు ఆయన. ఘనమైన నిర్ణయం. ఆమేన్. మేక్ యువర్ డెసిషన్ నౌ దట్ ఇట్స్ గోయింగ్ టు బి గాడ్స్ విజ్డమ్, దట్ యు ఆర్ గోయింగ్ టు ట్రస్ట్ నాట్ యువర్ ఓన్ థింకింగ్. ఈరోజు నిర్ణయం చేసుకో, దేవుని జ్ఞానం మీద ఆధారపడిన నిర్ణయం తీసుకో, నీ సొంత జ్ఞానం మీద ఆధారపడిన నిర్ణయం కాదు. ఇఫ్ యూ విల్ డూ దాట్ యూ విల్ నెవర్ గో రాంగ్. నువ్వు కనుక దేవుని మీద ఆధారపడిన నిర్ణయం తీస్తే నీ జన్మలో అంటే నీ జీవితకాలంలో ఎప్పుడు నువ్వు తప్పు చెయ్యవు అంటూ ఉన్నాడు ఆయన. అర్థమవుతా? మన నిర్ణయాలు తప్పు అవుతాయి, దేవుని నిర్ణయాలు తప్పు కావు. ఆమేన్. హల్లెలూయా. గాడ్ డోంట్ మూవ్ ఇన్ ద హెడ్, హీ మూవ్స్ ఇన్ ద హార్ట్. దేవుడు ఇక్కడ కదలడంట, దేవుడు ఇక్కడ పని చేయడంట, దేవుడు ఇక్కడ పని చేస్తాడట. అంటే ఇక్కడ కాదు నిర్ణయం తీసుకోవాల్సింది. ఎక్కడ తీసుకోవాలి నిర్ణయం? ఇక్కడ ఉన్నాడే నిర్ణయం. దీంతో కాదు తీసుకోవాల్సింది, ఇక్కడ లోనే ఉన్నాడే ఒకడు. ఎవడు? ద రియల్ యూ, నిజమైన నువ్వు. తెలుసా విషయం? నిజమైన నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడ ఉన్నావు. హృదయంలో 4 గదుల మధ్యలో 5వ గది ఏదైతే బ్రదర్ ధ్యానం అన్నాడో ఆ 5వ గదిలో ఉన్నావు అసలైన నువ్వు. ఈ శరీరం నువ్వు కాదు యాక్చువల్లీ. అక్కడ నిర్ణయం తీసుకోవాలంటూ ఉన్నాడు. అక్కడ దేవుడు కలుగుతాడు, అక్కడ దేవుడు కదలాడతాడు. ఎందుకంటే కృపాసింహాసనం అక్కడే ఉంది 5వ గదిలో. దేవుని మహిమ కలుగును గాక. రిమెంబర్, రిబ్కా దగ్గరికి వెళ్దాం. బాగా ధ్యానం చేస్తున్నాం పొద్దు నుంచి రిబ్కాని. రిమెంబర్, షీ హ్యాడ్ టు చూస్ బై ఫెయిత్. ఇస్సాకు కనిపించడం లేదు, ఇస్సాకు ఎవరో తెలియదు, ఎట్లా ఉంటాడో తెలియదు, ఎంత ఎత్తు, ఎంత సన్నగా, ఎంత లావు, ఎంత పొట్టిగా, ఏంటి ఆయన అందము రంగు ఏమీ తెలియకుండా షీ హ్యాడ్ టు చూస్ బై ఫెయిత్. విశ్వాసము ద్వారా ఆమె ఎన్నిక చేయవలసి ఉన్నది. షీ హ్యాడ్ నెవర్ సీన్ దట్ మ్యాన్, బట్ షీ హ్యాడ్ టు చూస్ బై ఫెయిత్ అండ్ ద వర్డ్స్ ఆఫ్ ఎ సర్వెంట్. ఒక సేవకుని మాట మీద ఆధారపడి విశ్వాసము ద్వారా ఆమె నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది అక్కడ. దట్ ద సేమ్ వే యూ విల్ హ్యావ్ టు డూ. నీవు కూడా అలాంటి నిర్ణయమే చేయాలి. కాస్ దట్స్ ద ఓన్లీ వే దేర్ ఈస్ టు డూ. ఎందుకంటే అక్కడ అలా చేసే నిర్ణయం మాత్రమే ఉంది, ఇంకా వేరే రకంగా నిర్ణయం తీసుకోవడానికి లేదు. నో చాయిస్. అందుకే ఆదాము గురించి మాట్లాడుతూ ఆదాముకు చాయిస్ లేదంట ఎన్నిక చేసుకోవడానికి. ఎందుకు? ముందు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు ఏదైనా తోటలో? ఒక్క ఆమె ఉంది. రాగానే నాకు ఈ అమ్మాయి నచ్చలేదు అనలేదు ఆయన. ఎందుకు? చాయిస్ లేదంట. బ్రదర్ ఉంటాడు, ఆయనకు చాయిస్ లేదంట అక్కడ ఎన్నిక చేసుకోవడానికి. ఉన్న ఒక్క ఆమెను ప్రేమించాడు, తీసుకున్నాడు. ఆయనకు తెలుసు ఆమె ఎవరనేది, ప్రత్యక్షత కలిగి. ఆమె రాగానే ఏమన్నాడు ఆయన? నా ఎముకలలో ఎముక తీసేటప్పుడు ఈయన వెళ్తూ ఉన్నాడా? మత్తు ఇంజక్షన్ ఇచ్చి పెట్టి పండ పెడితే గురుగోడు కూడా అన్నాడు. ఏం జరుగుతుందో తెలియదు. రప్ప కోసేసి ఎముకని బయటికి విక్తే కూడా సప్పుడు లేదు, సడి లేదు. లేచే లోపు మొత్తం బూడ్ చేసి అంతా చేసేసి మొత్తం చేసేసి ఇదంతా లేవగానే లేస్తేనే ప్రత్యక్షతతో లేచినాడు యాక్చువల్ ఆయన. నా ఎముకలలో ఎముక, నా రక్తంలో రక్తం, నా మాంసంలో మాంసం నరునిలో నుంచి తీయబడినది కనుక నారి అనబడును. నరుడు ఎవరున్నారు? ఒక్కడే ఉన్నాడు నరుడు. మళ్ళీ అక్కడ చాలా విషయాలున్నాయి అక్కడ. నేను చాలా బోధించిన విషయాలు ఎవరు ఏం చెప్పలే. ప్రత్యక్షత ఎవరేం చెప్పలే. చాలా థింగ్స్ ఉన్నాయి బైబిల్ అట్లాంటివి. ప్రత్యక్షత చేత. ఆమేన్. పుట్ గాడ్ సీ యూ గెట్ సమ్ టైమ్స్ ఇన్ టైట్ ప్లేస్. కొన్నిసార్లు ఇరుకైన ప్రదేశంలోకి వస్తావు. బీ షూర్ యూ మేక్ దట్ రైట్ డెసిషన్. నువ్వు సరైన నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేయి. పుట్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ యూ డూ. నువ్వు చేసే ప్రతి దానిలో దేవుణ్ణి పెట్టు. మేక్ యువర్ డెసిషన్స్. నీ నిర్ణయం తీసుకోకనే ముందు దేవునిలో పెట్టు, దాన్ని దేవుణ్ణి దాంట్లో పెట్టు.
సొంత నిర్ణయాలు తీసుకోమాక. వెయిట్ చేయి, ప్రార్థన చేయి, వెయిట్ చేయి, ప్రార్థన చేయి. 6 నెలలు ఆలస్యమైన పర్వాలే, సంవత్సరం ఆలస్యమైన పర్వాలే. దేవుడు ఇస్తే బ్రదర్ బ్రాండమ్ అంటాడు, ఇఫ్ గాడ్ గివ్స్ గాడ్ విల్ గివ్ యూ ద బెస్ట్ వన్ అంటాడు ఆయన. యాక్చువల్లీ దేవుడు చెడ్డదాన్ని ఇయ్యసాలాడు, దేవుడు ఆశీర్వాదాన్నే ఇస్తాడు. అంటే నీవు తీసుకోకుండా ఆయన ఇచ్చేదాకా ఎదురు చూడు అంటున్నాను నేను. యాక్చువల్లీ నీవు తీసుకుంటే ఏదో తీసేసుకుంటావు, ఆయన ఇచ్చేటప్పుడు తీసుకుంటే ఆశీర్వాదాన్ని పొందుకుంటావు నువ్వు అక్కడ. అంతేనా? ద పీపుల్ టుడే ఇస్ సంథింగ్ లైక్ ఎలియాజర్. ఈరోజున్న ప్రజలు కూడా ఎలియాజర్ లాగానే ఉన్నారు. దెర్ వాజ్ మెనీ ఉమెన్ ఇన్ దట్ సిటీ. అక్కడ ఆ పట్టణంలో అనేకమైన స్త్రీలు ఉన్నారు. ఆ యంగ్ గర్ల్స్ ఫర్ హిమ్ టు చూస్ ఫ్రమ్. అనేకమైన, ఇప్పుడు అక్కడ రిబ్కా ఫ్యామిలీ ఒక్కతే ఉంది. అక్కడ ఒక్కటే ఉందా? ఆడ పట్టణం ఉంది, ఊర్లు ఉన్నాయి, ప్రజలు చాలామంది ఉన్నారు. ఆ ఊర్లో వీరొక్కరే ఉన్నారా? వేరే వాళ్ళు ఉన్నారు. అయితే చూడండి, ఆ యంగ్ గర్ల్స్ ఫర్ హిమ్ టు చూస్ ఫ్రమ్, బట్ హీ డిడెంట్ టేక్ హిజ్ ఓన్ చాయిస్. ఆయన తన సొంత నిర్ణయాన్ని, సొంత అవకాశాన్ని తీసుకోలేదట. హీ ట్రస్టెడ్ గాడ్ చాయిస్. దేవుని యొక్క చాయిస్ని, అవకాశాన్ని ఆయన నమ్మాడట. హీ టుక్ ద వన్ దట్ హ్యాడ్ ఎ సూపర్ న్యాచురల్ సైన్. ఆయన ఒక అతీతమైన సూచన కలిగిన దానిని తీసుకున్నాడట. ఆన్సర్ టు ప్రేయర్, సబ్మిటెడ్ టు ద లార్డ్. అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన సూపర్ న్యాచురల్ సైన్ ఇస్తాడు నీకు. ఆ సైన్ని బట్టి నువ్వు అంగీకరించాలంటూ ఉన్నాడు ఆయన. అంటే యూ వెయిట్ అండ్ యూ ప్రే ఫర్ ద సూపర్ న్యాచురల్ సైన్. దాని గురించి మాట్లాడుతున్నావు. వెన్ ఏ మ్యాన్ గెట్స్ టు దట్ ప్లేస్, ఒక మనుషుడు ఆ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు, ఇట్స్ టైమ్ నాట్ టు యూజ్ హిజ్ ఓన్ థింకింగ్. ఎట్టి పరిస్థితుల్లో అతడు తన సొంత ఆలోచనను వాడకూడదు. అక్కడ ఎక్కడ వివాహం యొక్క నిర్ణయం తీసుకునే టైంలో ఒక మనుషుడు తన సొంత ఆలోచనను వాడకూడదు. సో హీ నెల్ట్ డౌన్ అండ్ బిగన్ టు ప్రే. ఎవరు? ఎలియాజర్ మోకరించి ప్రార్థన చేయడానికి మొదలుపెట్టాడట. And said, Lord, if you have blessed me in the way and have brought me here, ఒకవేళ మార్గంలో నన్ను దీవించి నీవే నన్ను ఇక్కడ తెచ్చి ఉన్నట్టయితే, let it come to pass that the first damsel that comes from the city, ఇలాగ జరుగును గాక, ఆ పట్టణంలోంచి మొదటగా వచ్చే స్త్రీ, మొదటగా వచ్చే ఒక చిన్నది, డామ్సెల్ అంటే ఒక చిన్నది, డామ్సెల్ అంటే చిన్నది, ఒక చిన్నది, మొదటగా వచ్చే ద ఫస్ట్ డామ్సెల్ దట్ కమ్స్ ఫ్రమ్ దట్ సిటీ టు గెట్ వాటర్. నీరు పొందుకోవడానికి మొట్టమొదటిగా వచ్చే ఒక చిన్నది సూచనగా అడుగుతున్నాడు ఆయన. ఇందాక బ్రదర్ చెప్పాడు కదా, ఈయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ బ్రదర్ జ్ఞానం చెప్తుంటే ఇందాక బ్రదర్ ఫ్రాన్సిస్ చెప్పాడు, గుర్తుందా? ఎప్పుడైతే ఎలియాజర్ ప్రార్థన చేయడం మొదలు పెట్టాడో అక్కడ రిబ్కా చక్కర్లు కొడుతూ ఉందట. అక్కడ ఇక మనసు నెమ్మది కలదు, ఏదో అలర్ట్ జరుగుతుంది లోపల. ఏం జరుగుతూ ఉంది? బ్రదర్ బోధించిన దానికి నాది కనెక్ట్ అవుతుంది చూడండి. దట్స్ వాట్ ద లీడింగ్. కనెక్ట్ అవుతుంది చూడండి. ఇక్కడ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఆమె లేచి తిరుగుతూ ఉన్నది. ఏం చేయాలి అర్థం కాక వీళ్ళు ఏం చేసిందట, ఓ కుండ తీసుకునేది, కడవ తీసుకునేది, ఒక కుండను తీసుకునేది. దేనికి? వాస్తవానికి ఆమె అవసరం వచ్చి నీళ్ళకి రావడంలే. నీళ్ళు అయిపోయినాయి కాబట్టి నీళ్ళు తేవడానికి రావడంలే. ఆమెను ఏదో పుష్ చేస్తా ఉన్నది ఆడికి. చక్కని మాట. ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చినారంటే ఏదో పుష్ చేసింది మిమ్మల్ని అంటున్నాడు ఆయన. దట్స్ రైట్. హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. దట్స్ రైట్. ఈరోజు నేను దీన్ని పెట్టినట్టునే ఉంటాను, ఏదో నన్ను పుష్ చేసింది కదా 3 నెలల నుంచి. మీకు తెలియదు, నాకున్న ప్రామిస్ అమెరికా నుంచి కూడా పుష్ చేసింది నన్ను, తెలుసా? నేను అమెరికాలో ఉండగా దేవుడు నాకు సైన్ ఇచ్చాడు ఇది చేయాలని. నా సంఘాలు మంచుకున్నాను నేను. అందుకే ఈ మీటింగ్ ఏదో ఉత్తగా చేసినది కాదు, ఏదో నోటి మాటతో చేసింది కాదు ఇది. ఇట్స్ అకార్డింగ్ టు ద ప్లాన్ ఆఫ్ గాడ్. యాక్చువల్లీ సాక్ష్యం ఉంది నాకు, సూచన ఉంది నాకు. ఆమేన్.
సో మొట్టమొదటిగా నీరు తీసుకోవడానికి ఎవరైతే వస్తారో ఆ చిన్నది అని అన్నాడు. ఓకే, నెమ్మదిగా ముందుకెళ్తాం. Because it was in the evening time that they had come out to get their water, and he said, if I go ask her for a drink, see him asking for the sign of God. ఒకవేళ నేను ఆమె వెళ్ళి నీరు అడిగితే ఆయన ఒక సూచన కొరకు చూస్తున్నాడు. And if she gives me a drink and said, ఒకవేళ ఆమె నాకు నీరు ఇచ్చి ఒకవేళ ఇలాగ చెప్పగలిగినట్టయితే ఏమని, ఐ విల్ ఆల్సో వాటర్ యువర్ క్యామెల్స్, నేను నీకే కాదు నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు ఇస్తాను అని గనక ఆమె అంటే, అది సూచనగా పెట్టుకున్నాడు ఆయన. అంటే క్యామెల్స్, దట్ విల్ బి ద వన్ దట్ యూ హ్యావ్ చోసన్. ఆమెనే నువ్వు ఎన్నిక చేసుకొని ఉన్నావు. హీ కమిటెడ్ ఇట్ టు గాడ్, లెట్ ఇట్ బి యువర్ చాయిస్ లార్డ్. ఆయన దేవునికి దాన్ని అప్పచెప్పాడంట, నీ చాయిస్ ఉండును కాక ప్రభు అంటున్నాడంట. నీ చాయిస్ ఉండును కాక. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఇది పెట్టమా కోటు, అద్భుతంగా ఉంటుంది. మేబీ దాంట్లోనే అనుకుంటా, కొద్దిగా కింద పారాగ్రాఫ్ 98లో చూడమా, పారాగ్రాఫ్ 98లోకి వెళ్ళు. చూడండి ఏమొస్తుంది ఇక్కడ. డూ యూ బిలీవ్ దట్ హౌ అదర్వైజ్ వుడ్ షీ హ్యావ్ కమ్? మీరు నమ్ముతున్నారా? లేదంటే ఆమె ఎందుకు అక్కడికి వచ్చేది? వచ్చిందా? వెళ్ళమా 98లోకి వెళ్ళిపో. 98 కిందకి, కిందమ్మా, కిందికెళ్ళు. అక్కడే ఆగు. సారీ మా 95లోకి వెళ్ళు. సారీ 95. Yes. It was in the evening time when Rebecca came out led by the Spirit. Amen. ఏమండి వినరా? ఇంకా చెప్తారు, వినండి పెళ్ళి గురించి. అమ్మా ఇక్కడికి వెళ్ళమా. యాక్చువల్లీ 95 పారాగ్రాఫ్లో ఓకే, అక్కడ నుంచి చదువుతాం. అక్కడ పెట్టు. ఇట్ వాస్ ఇన్ ద ఈవినింగ్ టైమ్ వెన్ రెబెకా కేమ్ అవుట్ లెడ్ బై ద స్పిరిట్. అంటే ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆమె మనసులో అల్లసడి రేపింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అంటే ఏం ఒక మంట లేపాడు ఆమె లోపల. ఏం మంట? ఎమ్మాయి దారిలో ఉన్న మంట లేపినాడు యాక్చువల్ ఆయన. ఒక మంట లేపి లెడ్ బై ద స్పిరిట్. డూ యూ బిలీవ్ దట్? హౌ అదర్వైజ్ వుడ్ షీ హ్యావ్ కమ్? మీరు నమ్ముతున్నారా దాన్ని? లేదంటే ఆమె ఎందుకు అక్కడికి వచ్చేది? నీళ్ళు పట్టుకోవడానికి ఎప్పుడు వెళ్తారు? పొద్దున. దేర్ మైట్ హ్యావ్ బీన్ మెనీ బిఫోర్ హర్. అక్కడ ఆమె కన్నా ముందు చాలా వచ్చి ఉండవచ్చును. బట్ షీ వాజ్ లెడ్ బై ద స్పిరిట్ ఇన్ ద ఈవినింగ్ టైమ్. కానీ ఆమె సాయంకాలమున ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఉన్నది. ఆమేన్. అండ్ ఎలియాజర్ ద మెసెంజర్, ద మినిస్టర్, ద ట్రూ సర్వెంట్ టు హిస్ మాస్టర్ వాజ్ లెడ్ ఇన్ ద ఈవినింగ్ టైమ్. అంటే రెబెకా వాజ్ లెడ్ బై ద స్పిరిట్ అండ్ ఎలియాజర్ ఆల్సో వాజ్ లెడ్ బై ద స్పిరిట్. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే, నేను పెళ్లి చేసుకుంటా అని అనుకుంటున్న టైంలోనే నీ ఎముక కూడా ఆలోచన వస్తుంది, నేను కూడా పెళ్లి చేసుకుంటాను. అక్కడ నీకు పెళ్లి ఆలోచన రాగానే నిన్ను దేవుడు నడిపించడం స్టార్ట్ చేస్తే ఆమెను కూడా నడిపిస్తాడు అక్కడ. అందుకని నువ్వు ప్రార్థన చేయి, ఆమె నడుచుకుంటా నీ దగ్గరకు వస్తుంది ఖచ్చితంగా. నువ్వు ప్రార్థన చేయి, నీ శరీరం నీ దగ్గరకు వచ్చి తీరుతుంది ఖచ్చితంగా. బికాస్ బోత్ ఆఫ్ దెమ్ విల్ లెడ్ బై ద స్పిరిట్. ఇరువురు కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించబడి ఏకం చేయబడతారు. అదే నిజమైన వివాహం అయి ఉన్నది యాక్చువల్లీ.
The true servant had left his creeds late in the evening time, and the true servant had left his creeds and things behind him. ఆ నిజమైన సేవకుడు తనకున్న క్రీడ్స్, పద్ధతులు, ఆచారాలను వెనకనే వదిలిపెట్టేసి వచ్చాడట ఆయన. And made up his mind that he was going to trust God in the evening time. సాయంకాలమున దేవుని నమ్ముతానని నిర్ణయం తీసుకున్నాడట ఆయన. ఈ మాట చూడండి, ఈ మాట చూడండి. వండర్ why that Rebecca came before any of the other girls. ఆశ్చర్యం ఏంటంటే అందరికన్నా ముందు రెబెక్కానే ఎందుకు వచ్చింది అక్కడికి? అర్థమవుతుందా? కిందికి పోవా, 96లోకి వచ్చినామా? 96లో did you know that Rebecca and Isaac was blood relation, cousins, and the bride of Jesus Christ is blood relation to him? Yes, amen. Jesus Christ, amen. A blood bought bride, amen. రక్తము చేత వెల పెట్టబడి కొనబడిన వధువైనది ఆమె యాక్చువల్లీ. Amen. No wonder she was led by the Spirit. There was a connection coming together. There was a union coming together actually. There was a connection coming together. And God was bringing that connection. No wonder she was led by the Spirit. ఇంకా ఆరటం ఎందుకండి? ప్రార్థన చేసి గమ్మున ఉండు, ఊరకనే ఉండి ఆయన మహిమను చూడండి. నువ్వెందుకు ఆరాటపడడు? నువ్వెందుకు టెన్షన్ పడడు పెళ్లి గురించి? నువ్వెందుకు ఆశపడి చెడిపోవడం? నువ్వెందుకు అందాన్ని చూసి చెడిపోవడం? నువ్వెందుకు ఆస్తులు చూసి చెడిపోవడం? కట్నాలు కులాలు చూసి నువ్వెందుకు చెడిపోవడం? దేవుడు తీసుకొని వస్తాడు ఏది కావాలో దాన్ని. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. 1 నెల అయింది, ప్రార్థన చేయి. 2 నెలలు ప్రార్థన చేయి. 2 సంవత్సరాలు ప్రార్థన చేయి. దేవుడు తీసుకొని రాకపోతే తీసుకొస్తాడు ఆయన. మాట తప్పని దేవుడు తీసుకొస్తాడు ఆయన. హీస్ ఆబ్లిగేటెడ్ టు బ్లెస్ యు అంటే ఆయన నిన్ను దీవించా బతుడై ఉన్నాడు అంటాడు ఆయన. బ్రదర్ బ్యానన్ చెప్తాడు ఆయన నిన్ను దీవించా బతుడై ఉన్నాడు. ఆ మాట చెప్పాలంటే ధైర్యం కావాలా? ఆయన ఫేస్ చేస్తాడు. ఎలా ఫేస్ చేయాలి? ఇంత అక్కడిదా దేవుడే చూసుకుంటాడు. దేవుడే చేస్తాడు అన్ని కార్యాలని. నువ్వు జస్ట్ ముందుకెళ్ళిపో, నిజవాక్య విషయాల్లో ముందుకెళ్ళిపో. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. Amen, amen. Wonder that Rebecca came before any of the other girls. No wonder she was led by the Spirit. There was a connection coming together. There was a union coming together. Amen. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. Would she go? వేరే వర్తమానం ఇది. E109 is like E10:963. Would she go and marry a man who she has never ever even seen? ఆమె ఎన్నడూ చూడని ఒక వ్యక్తిని పోయి పెళ్లి చేసుకుంటుందా? నిన్న మాట్లాడినామండి, ఒక మాట మాట్లాడుకున్నాం, గుర్తుంచుకోండి. ఇక్కడ అంటే మీరు అట్లా మేమేమి ఇక్కడ ప్రెషర్ చేయలేదు, మేము ఇక్కడ స్టేట్మెంట్ ఏం రిలీజ్ చేయడం లేదు ఇక్కడ. ఓకే, జస్ట్ వాక్యం చెప్తూ ఉన్నాం. నిన్న మాట్లాడుకుంటుంటే ముస్లిమ్స్ అంట పెళ్లి రోజే ముఖాలు చూసుకుంటారంట. తెలుసా? తెలుసా విషయం మీకు? పెళ్ళి అయిన తర్వాతనా? నాకు ప్రాపర్గా ఐడియా లేదు. పెళ్ళి అయిన తర్వాత అప్పటిదాకా ముఖాలు కూడా చూడరు, ముఖాలు కూడా చూడరు. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకు పెద్ద ప్రత్యక్షత ఉన్నట్టున్నది. పక్కపక్క కూర్చోటరు. నేను వెళ్ళినా వాళ్ళ పెళ్ళిళ్ళకి, పురుషుడు అడిగి పోతే మంచిగుంటుంది. ఆడ అడిగి కన్ను కూడా ఎత్తద్దు, మొత్తం ప్యాక్ చేసేస్తారు. ఒక్క స్త్రీ కనిపించదు పెళ్ళికి వెళ్తే, కనిపించరు. కనీసం సపరేట్ అంటే వచ్చిపోతారని కూడా ఉండదు, కనిపించరు. బ్లాక్ టోటల్లీ. వాళ్ళ అవతల వాళ్ళ ఫంక్షన్ వాళ్ళు నడుస్తుంటుంది, వాళ్ళ భోజనం. ఒక్క పురుషుడు అటుపోయేది లేదు, ఒక స్త్రీ ఇటు వచ్చేది లేదు. మధ్యలో కట్టేస్తారు కథ, కనిపించడం కనిపించేది.
ఇక వీళ్ళు కలుసుకోవాలి ఎప్పుడంటే ఇంకా పెళ్ళైన తర్వాత ఇంటికి పోయిన తర్వాత నైట్కి అక్కడ ఎప్పుడు కలుసుకోవాలా? అబ్బాయి బెడ్రూమ్లోకి పోతే అమ్మాయి పాల గ్లాస్ పట్టుకొని పోవాలా? ఈ పాలు ఎందుకో నాకు అర్థం కాలే. నేను ముస్లిం మాట్లాడతలే. అంటే పాలు ఎందుకో నాకు అర్థం కాలే. ఆ పాలు కూడా ఇది సగం దాగి ఆమెకు సగం ఇవ్వాలట. పాలు పంచుకోవడం అది. అబ్బా, సపోజ్ పాలు దొరకలేదే అనుకో, చాయ్ పట్టుకొని పోతుందా? చాయ్ 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 అనుకుంటూ పోతుంది లోపలికి. ట్రైన్లో నడుస్తాడు, చాయ్ 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 అనుకుంటూ లోపలికి పోతుందా? ఏమంటే ఈ పాలు పట్టుకొని పోయేదో నాకు అర్థం కాలేదు. పాలు పెట్టుకొని పోయిందండి. పాలుంటే మంచిగా చాయ్ కాసుకొని తాగాలి కానీ, పెరిగేసుకొని తినాలి కానీ, ఏమండి జున్ను వేసుకొని తినాలి కానీ, దరిద్రపు ఆచారాలు, దరిద్ర విషయాలన్నీ. యా. సో వుడ్ షీ గో అండ్ మ్యారీ ఎ మ్యాన్ హూ షీ హాస్ నెవర్ ఈవెన్ సీ? ఎన్నడూ చూడనటువంటి ఒక వ్యక్తిని ఆమె పోయి పెళ్లి చేసుకుంటుందా? నో, దట్స్ అ గ్రేట్ థింగ్. అది చాలా గొప్ప విషయము. నెవర్ ఈవెన్ సీన్ హిమ్, ఆమె ఎన్నడూ చూడలేదు. యెట్ షీ హ్యాడ్ ఓన్లీ హర్డ్ బై హిస్ సర్వెంట్, అతని దాసుని ద్వారా మాత్రమే విన్నది. దట్ ఈస్ అ టైప్ ఆఫ్ ద బ్రైడ్. ఆమేన్. అది వధువుకు సాదృశ్యమైనది. యు హ్యావ్ నెవర్ సీన్ క్రైస్ట్. క్రీస్తును ఎన్నడూ చూడలేదు మనం. యాక్చువల్లీ చూసి నమ్మిన వారి కంటే చూడగలమిన వారు ధన్యులై ఉన్నారు అని అంటాడు. గొర్రెపిల్ల వివాహోత్సవానికి పిలువబడిన వారు ధన్యులై రాయబడింది అక్కడ. యూ హ్యావ్ నెవర్ సీన్ క్రైస్ట్ బట్ యు హియర్ బై హిస్ సర్వెంట్స్. కానీ ఆయన దాసుల ద్వారా మీరు ఆయన గురించి విన్నారు. మీరు ఎన్నడూ ఆయన చూడలేదు. Praise the Lord. But what he is, you sell out everything, leave homes, everything else it is to go and find him. మీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను వెతుకుతూ ఆయన దగ్గరికి వెళ్ళండి అంటూ ఉన్నాడు ఆయన. శారీరక విషయంలో కూడా సమస్తాన్ని విడిచిపెట్టి నీ భర్తను ఎత్తుకుంటూ పో. సమస్తాన్ని విడిచిపెట్టి నీ భార్యను ఎత్తుకుంటూ పో. ఎదురు చూస్తూ ఉంటే ఆమె కొరకు, నీ భార్య కొరకు చూడు. నువ్వు పెళ్లి చేసుకో, అందంగా ఉందని పెళ్లి చేసుకోవద్దు. ఎందుకు పెళ్లి చేసుకోవాలి? అందం కొరకు కాదు పెళ్లి చేసుకోవాల్సింది, డబ్బు కొరకు కాదు పెళ్లి చేసుకోవాల్సింది, పేరు ప్రఖ్యాతుల కొరకు కాదు పెళ్లి చేసుకోవాల్సింది. పెళ్ళి ఎందుకు చేసుకోవాలి తెలుసా? నీ చాటి అయిన సహకారం వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకోవాలి. నువ్వు ఆమె నీ శరీరంలో ఒక భాగం వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకోవాలి. ఒక మాట చెప్పండి. నేను ఇంకొక విషయం వచ్చింది నాకు బ్రదర్ ఇక్కడ. ఓకే, నీ భార్య నీ శరీరంలోకి వెళ్ళి తీయబడ్డ ఎముక, రైట్? ఓకే, ఇప్పుడే తేలిపోతుంది అవునా? ఇదేమో శరీరంలోకి వెళ్ళి తీయబడ్డ ఎముక నీ భార్య. ఓకే, ఈమె నీ శరీరంలోకి వెళ్ళి తీయబడని ఇంకొక ఆమె. ఇద్దరున్నారు నీ ముందు. ఉన్నారా లేదా? ఇద్దరున్నారు. ఇప్పుడు నీ శరీరంలోని ఎముక ఈమె, ఆమె ఎముక కాదు. నీ ముందు ఇద్దరున్నారు. నీవు ఎవరిని పెళ్లి చేసుకోవాలి? యాక్చువల్లీ ఎముకనే కదా, అంతేనా? అలాంటప్పుడు
ఒక స్త్రీని నువ్వు చూస్తున్నప్పుడు ఆమె నీ ఎముకని కన్ఫర్మ్ అయ్యేంత వరకు పెళ్లి చేసుకో. మాకు వేరే మాటల్లో బ్రదర్ బ్రానమ్ అదే చెప్పాడు, యు డోంట్ మ్యారీ అంటిల్ యూ గెట్ ది ఆన్సర్ అంటాడు, ప్రేయర్కి ఆన్సర్ వచ్చేవారు కానీ అంటాడు ఆయన. ఆమె ఇప్పుడు నేను వేరే ఎందుకు పెళ్లి చేసుకుంటా, నా ఎముక నేనే పెళ్లి చేసుకుంటా. మరి ఈ ఎముక నీ ఎముక అని ఎట్లా తెలిసేది? తెలిసే వరకు ప్రార్థన చేయి. వేరే వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి వీలే, చేసుకుంటే నాశనమే, మిద్దెక్కేస్తావు అంతే. మీకు తెలీదు, నిన్న రేకుల ఇల్లు ఉంటే ఎట్లా అని అన్నారు, వీళ్ళు రేకుల ఇంట్లో కూడా మిద్దె కట్టిస్తారు వాళ్ళు. పెళ్ళి అయితే మీకు అర్థమవుతుందిలే. అంటే వీళ్ళు అనుకున్నారు ఆయన, వాళ్ళు నలుగురు ఉన్నారంట, చాలా ప్రశస్తమైన వాళ్ళు. యాక్చువల్లీ యథార్థమైన హృదయంతో చెప్పు, చాలా మంచివారు వీళ్ళు. అంటే లోకంలో స్త్రీల గురించి మాట్లాడుతా ఉన్నా. రేకుల షెడ్యూల్లో కూడా ఎక్కిస్తారు, పైన కోతిలా కూర్చోవాల్సి వస్తుంది. కోతి కొమ్మచ్చి ఆట ఆడతారు, జాగ్రత్త. కోతి కొమ్మచ్చి ఆట తెలుసా? కోతి కొమ్మచ్చి అంటే దాని పేరు అదేనా? కోతి కొమ్మచ్చేనా? అదేనా? నాకు బాగా తెలుసు ఆ గేమ్, ఎందుకంటే నేను ఎప్పుడు గెలవలే ఆ గేమ్లో. నా లైఫ్లో ఎన్నడూ గెలవలే. నేను ఎప్పుడు కిందనే ఉండాలో, కాలు కిందికి వెళ్ళి కదా కర్ర వేస్తే నేను తెచ్చేలోపు అందరు చెట్టు ఎక్కాలి. ఇక నాకు చెట్టు ఎక్కరాదు, చెట్టు ఎక్కరాదు, ఎవడు దొరకడు, వచ్చి ఈపులో రప్ప అంటే మళ్ళీ ఎక్కుతూ ఉంటారు వాళ్ళు కోతుల్లాగా. ఎప్పుడు నేనే దొంగ, ఎప్పుడు. చాలా చెప్పిన మా విశ్వాసాలకు, నా విషయాలు చాలా చెప్పిన. గోటీలు తెలుసా? గోళీలు అంటారా? మేము గోటీలు అంటాం. గోళీలు కాదు అవి, గోటీలు అవి. తెలంగాణలో ఉన్నారు, తెలంగాణ మాట మాట్లాడి వెళ్ళండి ఇడికి వెళ్ళి. అట్ట పరదేశీలే గోళీలు. నేను ఆంధ్ర అయిపోతున్నా. ఆంధ్ర లేదు, తెలంగాణ పక్క హైదరాబాదీ. గోటీలు అనిపించినారు. బలవంతంగా ఒప్పుకుంటే పెళ్ళి కాదు అది. ఓకే, నేను ఒప్పుకోవాలి, అదే కదా, నేను నిర్ణయం తీసుకొని ఒప్పుకోవాలి. అది మీరు బలవంతంగా ఒప్పిస్తే అది పెళ్ళి కాదు అది. ఓకే, సో గోటిలీలు, ఓకే, గోళీలు ప్లస్ గోటీలు ఈక్వల్ టు గోటిలీలు. ఫస్ట్ గోటీలు ఫస్ట్ తెలంగాణ బ్రదర్. గోటీలు ప్లస్ గోళీలు ఆంధ్ర తర్వాత ఈక్వల్ టు గోటిలీలు. నా బతుకులో ఎప్పుడు కలిసిందిలే. అప్పుడు చిన్న ఉన్నప్పుడు ఆటాన రూపాయికే 10-15 వచ్చాయి. డబ్బులు ఏదో ఒక రకంగా వాళ్ళు ఇస్తే కొనుక్కొని పోవాలా, పోగొట్టుకొని ఇంటికి పోవాలా. గోటిలీలను మళ్ళా తెల్లారి మళ్ళా కొనిపిస్తారు, మళ్ళా పోవాలి. 5 నిమిషాలు ఓడిపోయి ఇంటికి వెళ్ళవు. వాళ్ళు కొడుతుంటారు చూడండి. అబ్బా, అంత దూరం ఉన్నదో లేపేస్తారు ఈడికి వెళ్ళి. నాకు ఈడికి కొట్టరాదు, ఇట్ట పోతే కథ అయిపోయింది. అంత దూరం ఉన్నది కొడతాడు వాడు, ఈడికి వెళ్ళి ఎగిరిపోతుంది ఆడికి. అది నా బతుకుల దేంట్లో గెలవలే, కానీ దేవుడిని దగ్గర మాత్రం భయంకరంగా గెలిచిపోయినా. మళ్ళా దేవుడి స్తోత్రం కలిగి కాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దట్స్ ఎ టైప్. నువ్వు నిర్ణయం తీసుకునే సమయం అది. ఎక్కడ ఇప్పుడు మనం టైమ్ ఆఫ్ డెసిషన్, నిర్ణయం తీసుకునే టైంలో. అంటే ఎలియాజర్ పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ నిర్ణయం తీసుకున్నాడు ఆయన. అబ్రహాం దగ్గర నుంచి బయలుదేరుతున్నప్పుడు అనుకోలేదు, ఇటు ఒక ఆమె వస్తే నీళ్ళు పోస్తే అనుకోలే. అక్కడికి వచ్చి
బావి దగ్గర నిలబడి అంటున్నాడు. ఎవరైతే మొదటగా వచ్చి నాకు నా వంటలకు నీళ్ళు పోస్తారో ఆమెనే. అంటే ఆ టైమ్ ఆఫ్ డెసిషన్ అనేది ఆలస్యం కాకముందే, ఇంకా స్త్రీలు ఎవరు వీళ్ళు రాకన్నా ముందే, ఇప్పుడు ఫస్ట్గా వచ్చి చేశారంటే ఎవరు రాకముందే చేయాలిగా డెసిషన్. వెంటనే చేసిన డెసిషన్, ద టైమ్ ఆఫ్ డెసిషన్, ప్రాపర్ టైంలో డెసిషన్ తీసుకున్నావు అక్కడ. దాన్ని ఆ టైం చాలా ఇంపార్టెంట్. అంటే తొందరగా తీసుకో మాకు, అంటే ఏంటి టైమే కదా, తొందరగా తీసుకో మాకు, హ్యార్ష్గా నిర్ణయాలు తీసుకో మాకు, వెయిట్ చేయ, ఆ టైం కొరకు వెయిట్ చేసి, ఆ టైమ్లీ డెసిషన్, దాని కొరకు ఎదురు చూస్తూ ఉండదు. ఆమేన్. నెక్స్ట్ ద పవర్ ఆఫ్ డెసిషన్. ఆ నిర్ణయం